రామ్నగర్ అఖిల్ వ్యభిచారం కేసులో బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అఖిల్ తరపు న్యాయవాదులు. వ్యభిచారం చేయించడంలో అఖిల్ పాత్ర లేదంటూ కోర్టులో వాదనలు వినిపించారు. అఖిల్ హోటల్ యజమాని అయినంత మాత్రాన కేసులో A1 ఎలా అవుతారని కోర్టుకు నివేదించారు. అఖిల్ వ్యభిచారం చేయించినట్టు రుజువు చేసే సాక్ష్యాలు పోలీసుల దగ్గర లేవన్నారు. అలా అక్రమంగా అరెస్టు చేసిన అఖిల్ కు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను అడిగి తెలుసుకుందాం. రవితేజ, చెప్పండి, కోర్టులో వాదనలు ఎలా జరిగాయి? హ్యాబిట్స్ ఫార్చ్యూన్ హోటల్ రామ్నగర్ అఖిల్ కేసులో ఈ రోజు తన న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఈ ప్రతిపాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లి కొద్దిసేపు వాదనలు కూడా వినిపించినట్టు కూడా సమాచారం అందుతుంది. అఖిల్ ఎక్కడ కూడా వ్యభిచారం చేయించినట్టు పోలీసుల దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అయినప్పటికీ అఖిల్ పైన అక్రమంగా కేసులు పెట్టి ఇల్లీగల్ గా అతన్ని రిమాండ్ చేసి పోలీసులు కస్టడీ పేరుతో వేధిస్తా ఉన్నారంటూ కూడా న్యాయవాది ఈ వాదనలు జడ్జి ముందు వినిపించినట్టుగా సమాచారం అందుతుంది. వ్యభిచారం చేయించినట్టు పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. హోటల్ యజమాని అంటే అఖిల్ని A1 కిందకి పెట్టి సూత్రధారి పాత్రధారి అఖిల్ అంటూ కూడా పోలీసులు FIR కట్టి రిమాండ్ కోర్టు కూడా ఈ అంశాలన్నీ కూడా పోలీసులు పొందుపరిచారు. అతని ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది మాత్రం పోలీసులు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కాబట్టి అఖిల్ కి వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. ఇన్ని రోజుల పాటు అక్రమంగా కేసులు పెట్టినందుకు పోలీసులపై చర్యలు తీసుకునే విధంగా తమకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ కూడా పోలీసులపై కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది నాంపల్లి కోర్టులో జడ్జి దృష్టిలో ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాదనలు విన్నటువంటి కోర్టు తిరిగి రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు అటు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు విన్న తర్వాత అఖిల్ పై ఎలాంటి సెక్షన్స్ మోపారు, ఏ సందర్భంలో ఇతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఇతని వ్యభిచారం చేస్తూ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, నిజంగానే ఇతను ఆ అమ్మాయిలని రప్పించడం కానీ, ఆ వ్యభిచార కూపాన్ని నడపడం కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఏర్పాటు చేసడం కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు అమ్మాయిలు సప్లై చేసినట్టు ఏవైనా ఆధారాలు ఉంటే ఆధారాలు రేపు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టు ముందు ప్రొసీడ్ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు జరిగేటువంటి వాదనలు విన్న తర్వాత అఖిల్ కి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా బెయిల్ రిజెక్ట్ చేస్తుందా అనే దానిపై మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.